దేవుని నామమున అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపి ఆ పరలోకం చేరుకునేలాగా మిమ్మల్ని స్థితిగతులు మార్చాలని ఆ దేవునికి మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క మాట మనిషి అనుకున్నంత ఈజీ వేలో లేదని ఎప్పుడు చెప్తున్న రీతిగా వాక్యాన్ని పరిచయం చేస్తున్న నేను నా అంతటా నేనేదైతే తలుచుకుంటున్నానో, నేనేదైతే ఊహించుకుంటున్నానో దాని ప్రకారం చెప్పకుండా దేవుడు మనకి ఏ పుస్తకాలను అయితే అనుగ్రహించారో, ఏ పుస్తకాల ద్వారా అయితే జ్ఞానం తెచ్చుకోమని, తద్వారా మీరు పరలోకం చేరుకునే మార్గాన్ని రోజు రోజుకి సంసిద్ధం చేసుకునే విధానంలో మీ వ్యక్తిగత అనుభవంలోనూ ఆధ్యాత్మిక అనుభవంలోనూ మీరు రోజు రోజుకు మార్పు చెందటమే దేవుని ఎదుటకు మీరు హాజరు కావాలి అనే విధానంలో ముఖ్య ఉద్దేశం. సో వాక్యాన్ని ప్రయారిటీ ఇస్తున్నప్పుడు మీరు దానికి రెస్పెక్ట్ చేసే విధానం, ఇక్కడ మీరు కూర్చుండే విధానం, వినే విధానం, ప్రవర్తించే తీరు అన్నీ ఆయన గమనిస్తారు. ఇది కూడా మీరు సమర్పించే ఆరాధనలో భాగంగా ఆయన చూసే విధానం. మీరు ఏ విధంగా అయితే లోకంలో ఉండేసి పరధ్యానంగా, లౌకికంగా, జీవపడంబంతో, శరీరాశతో, నేత్రాశతో కూడా ఇక్కడ కూర్చుండి అలా మింగిలిపోయి ఇక్కడ వాక్యం విన్నట్టుగా ఉండి నటించిన, కోర్స్ నేను నమ్మగలను, నాకేం తెలియదు కదా, ముందు వెనక ఏం తెలియదు, వింటున్నారు బిడ్డలు అనుకొని నేను ఏదో చెప్పేస్తూ ఉంటాను. కానీ మనల్ని ప్రత్యక్షంగా హృదయపు ఆలోచనల దగ్గర నుంచి, కోర్స్ అది పుట్టక ముందే ఆయన నేను చూస్తాడు కాబట్టి ఆయన మనల్ని గమనిస్తున్నారన్న ఒక భయముతో ఆయన వాక్యాన్ని విని, ఆ వాక్యము మీ హృదయంలో ఏం పని చేస్తుందో, ఆ వాక్యం మీ హృదయంలో ఎలా పనిచేస్తుందో మిమ్మల్ని మీరు తర్ఫీదు పొందడానికి, అందుకే సంఘానికి రావటం చాలా అవసరం. కాబట్టి వాక్యాన్ని పరిశీలిద్దాము. కీర్తనల గ్రంథము 138వ కీర్తన. బైబిల్ అందరూ తీయండి, తీసిన వాళ్ళు రాసుకోవడానికి రిఫరెన్స్లు చూడండి. ఎందుకంటే ఒకసారి మాట్లాడిన తర్వాత ఆయన రెండోసారి ఆ వేలో మాట్లాడరు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయించి మాటలు వినిపిస్తున్న విధానంలో ఒకసారి నీతో పొలైట్గా మాట్లాడతాడు. నాన్న, నీ పిల్లలతో నువ్వు మాట్లాడతావు కదా, బుజ్జి కన్నా తండ్రి, నాన్న బంగారం అలా ఎలా మాట్లాడతావు, అలా మాట్లాడతారు. వీపి పగలగొట్టి మరి బెత్తంతో నీ బిడ్డకి ఎలా అయితే బుద్ధి నేర్పాలనుకుంటావో అంతకంటే మాటతో మాత్రమే నీకు బుద్ధి చెప్పగల ఆ ట్రిక్ తెలిసిన వాడు భగవంతుడైన ఆ దేవుడు. సో మీకు చెప్తున్న విధానాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవటం మీ వ్యక్తిగత ప్రార్థనకు, మీ వ్యక్తిగత జీవితానికి అవసరము. 138వ కీర్తన 2వ వచనం చూడండి. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే, ఎవరి నామం ఇక్కడ? ఆ మహోన్నతుడైన తండ్రి అయిన దేవుని నామము. ఆ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యం ఉంది. చూసావు, నీ అంతటి నువ్వే గొప్ప చేసావు. చాలా మంది తండ్రి గొప్ప, కుమారుడు గొప్ప, కాదు పరిశుద్ధాత్మ గొప్ప ఇలా కొట్టుకుంటున్న వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదనుకోండి, వెళ్ళి గొడవ పెట్టేది ఎవరు? మనిషే. మనం ఎక్కడికైనా నేచర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అబ్బాయి ఎంత బాగుందంట, 10 నిమిషాల్లో మనం దాన్ని డిస్ట్రాయ్ చేయగలం. ఎవరి ద్వారా? మన ద్వారా. ఇదే పరిస్థితిని మనం పరలోకంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి చేద్దాం అనుకుంటున్నారు చాలా మంది. మీకేంటంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం ఒక్కటే తెలుస్తుంది. ప్రతిరోజు సాతానుతో పోరాడితే ఎలా ఉంటాయి పరిస్థితులు అని ఒక విధానంలోకి వెళ్తే ఒక పాస్టర్ గారు చెప్తున్నారట. ఏమండి, మనం బయట నుండి ఆత్మలను రక్షించి సంఘంలోకి తీసుకొచ్చే విధానమే చాలా తేలిగ్గా ఉంది. ఇంట్లో సంఘంలో ఉండి విభేదాలు పుట్టించి మాకు మేము గొప్ప, మేము నేర్చుకున్నదే గొప్ప అని వాళ్ళ వంశపరమైనటువంటి మనుష్య ఆచార పద్ధతులను ప్రవేశపెట్టి వాటిని సంఘంలో ఇంప్లిమెంట్ చెయ్యండి అని చెప్పి వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప అంటూ వాళ్ళు కొన్ని రిఫరెన్స్లు సపోర్ట్ చేస్తారు. వాళ్ళని గెలవలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు? మనలో నుండి వచ్చిన వారు కానీ మన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? సో అందుకే లోకంలో ఒక సామెత ఉంది కదా, తెలియని వారికైనా చెప్పొచ్చు, తెలిసిన వారికైనా దిస్ ఈజ్ దట్ కదా అని చెప్పొచ్చు.
తెలియని వాళ్ళతోనే కష్టం. అంటే ద మిడిల్ నేచర్లో ఉంటారు కదా, దాన్ని బైబుల్ అనేది నిలువెచ్చని జీవితం. అసలు యేసు ప్రభు గారు కానీ తండ్రి గారు కానీ ఆ స్టేజ్లో ఉన్న వారిని ఐ విల్ స్పీట్ అవుట్ అనేసారు, అంటే ఉమ్మి వేసేస్తాను. సో ఇక్కడ సంఘంలోనికి వచ్చిన సార్వత్రిక సంఘంలోనికి వచ్చిన వాళ్ళలో నామకార్థ భక్తి పరులు చాలా మంది ఉన్నారు, అంటే నులివెచ్చని జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు. స్వయాన ఈ మాట పాత నిబంధన గ్రంథంలో భక్తుడు నేను నీ పరిశుద్ధాలయం తట్టు నమస్కారం చేస్తానన్నప్పుడు నేను తేరి చూస్తే నీకు కదా చేస్తానని నేను ప్రిపేర్ అయినప్పుడు నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము అండర్లైన్ దిస్ వర్డ్, నీవిచ్చిన నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. తండ్రి యొక్క సంకల్పం అంతా కూడా మీకు ఈ మాటలు కొంచెం అలవాటు పడుతున్నారని పదప్రయోగాలు చేస్తున్నాను. మీకు తండ్రి సంకల్పం అంతా కూడా వాక్యం మీద బేస్ అయి ఉంది. తండ్రి కోరిక అంతా కూడా వాక్యం ద్వారా ఇంప్లిమెంట్ అయ్యి ఉంది. సో అందుకే ప్రయారిటీ ఇవ్వాలి. తండ్రి ఏమన్నా తక్కువ మైండా? ఐ మీన్ దేవుడు ఏమన్నా తక్కువ నాలెడ్జ్ ఉంటుందా? అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం కదా. అంత మహాజ్ఞాని ఆయన చెప్పుకున్నాడు, నేను మహాజ్ఞానిని అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఇచ్చాడట, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసావు. సో మన ప్రయారిటీ ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? వాక్యానికి ఇవ్వాలి. ఎవరి ద్వారా ఇవ్వాలి? వాక్యం ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు డైరెక్ట్గా ఎన్ని చెప్పు, ఏం మాట్లాడు, ఎలా అయినా చెయ్యి, నేను తండ్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను, తండ్రి అయిన దేవుడితో నేను డైరెక్ట్గా డీల్ చేసుకుంటానంటే ఆ ఛాన్స్ మనం ఫస్ట్లోనే కోల్పోయామని తెలిసే దేవుడు జగత్తు యొక్క పునాది వేయబడక ముందే నేను ప్లాన్ చేసుకున్నానన్నా నువ్వు వీక్ పర్సనాలిటీ అయిపోతావు, నీకోసం నేను ప్రక్షాళన మొదలు పెట్టుకున్నాను. ఎవరి ద్వారా అంటే నా సొంత కుమారుడని పదప్రయోగం చేశారు దేవుడే స్వయంగా. ఆ కుమారుని బలిచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ నా సొంత కుమారులుగా అనుగ్రహిస్తాను. అప్పుడు ఏమన్నాడంటే, మీరు డైరెక్ట్గా మీకు నాకు మధ్యవర్తి ఎవరు ఉన్నారట, మనకి తండ్రికి మధ్యవర్తి ఉన్నారట. మధ్యవర్తి లేకుండా వెళ్తానంటే పనులు అవుతాయండి? మీరు గ్రహించాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు కానీ, మీరు వ్యవహరించే తీరు కానీ, మీ మనసులో మీరు ఇచ్చే ప్లేస్మెంట్ కానీ సరైన అవగాహన క్రైస్తవ్యంలోనే లేకపోతే బయటికి వెళ్ళి ఎలా ప్రొజెక్ట్ చేస్తావు? నువ్వు మీరే కొట్టుకుంటున్నారు అని అంటారు కదా. సో నీకంటే ఒక క్లారిటీ ఉండాలి. తండ్రే వాక్యాన్ని గొప్ప చేశారు. ఆ గొప్ప చేసిన విధానం ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి రావటానికి. అర్థమైందా? అందుకే అంటున్నాడు, కృపా సత్యములను బట్టి. ఎక్కడ తీసుకొచ్చాడండి? అప్పటికి సత్యము వాక్యధారి అయి రాలేదు, అప్పటికే రాయించాడు. కృప ఎవరి ద్వారా వచ్చింది? మనకి కృప క్రీస్తు ద్వారా వచ్చింది. కృపను మర్చిపోకూడదు ఎప్పుడు. ఎవరు వెళ్తారు అని క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు మీలాగా అందరూ సైలెంట్గా ఉంటే మనకు రక్షణే వచ్చేది కాదు కదా. సో నేను వెళ్తాను అనేది ఆ మెర్సీ చూపించింది, ఆ ఎఫెక్షన్ చూపించింది క్రీస్తు వారు. సో కృపా సత్యములు బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. తండ్రి యేసయ్య అని మొదలెట్టి యేసయ్యతో క్లోజ్ చేయటం ఎంత రాంగో తెలుసా మీకు? వాక్య పరిశీలన లేదు మీకు. చెప్తున్న వాళ్ళని చులకన చేసి చూడటం కాదు, వాక్యాన్ని పరిశీలించాలి. మీకు తెలపబడుతున్న మాట మీకు తెలియనంత వరకు మీరు అపరాధులు కాదు. మీ నోటికి, మీ కంటికి, మీ చెవికి సత్యం కనుక వినబడిందంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయిన తర్వాత కూడా ఐ విల్ ప్రే ఆన్ దట్ వే అంటే కుదరదు. ఇంకా ఏదో బోధ కాదు ఇక్కడ తీసుకొచ్చి పెట్టేది, వాక్యంతోనే ఆన్సర్ చేయిస్తున్నాం. ఎవరు నాయనా నువ్వే గొప్పవాడివి అని నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయదును అనుకునే లోపు నా ప్లేస్ లో తీసుకొచ్చి పెట్టాను. ఎవరిని? వాక్యమును గొప్ప చేసి పెట్టాను. సో కృపా సత్యముల ద్వారానే నువ్వు నన్ను థ్యాంక్ చెయ్యి, నాకు కృతజ్ఞతలు చెల్లించు అన్నాడా లేదా? పాత నిబంధనలో మాట ఇది. ఎవరి మీద ప్రేమతోనో లేకపోతే సాతాను చేత ప్రేరేపించి మీరు అనుకుంటున్నారు, దేవుడు కూడా మీకు ఈ మాట చెప్తే భరించలేరు కాబట్టి చెప్తున్నాను. దేవుడు కూడా దురాత్మను దేవుడే ప్రేరేపించి
చదివితే. మీకు బైబిల్ దేవుడు అర్థం కావాలంటే ఒక్క పట్టాన అర్థం కాడు. ఏ విధంగానైనా నిన్ను పరీక్షించి తీరుతాడు ఆయన. బంగారాన్ని కొలిమిలో వేసి తిప్పినట్టుగా నిన్ను ఇబ్బందుల కొలిమి అని ఎప్పుడన్నా విన్నారా? నువ్వు ఎలా చదువు, ఏం చేయవు, నీ విశ్వాసము యొక్క తీవ్రత ఎలా ఉంది? అవసరాల కోసమే వస్తున్నావా? సరే ఇచ్చేసాను పో, కానీ నీకు మాత్రం పరలోకం రాదు. ఇక్కడ లోకం పర్మనెంట్, పరలోకం పర్మనెంట్ అంటే నిత్యత్వం అనేది పరలోకంలోనే ఉంది. సో దానికోసమే ప్రయాసపడు అని చెప్తున్నా. ఆయన మాటను గ్రహించుకోకుండా నాకు ఇష్టమైనట్టుగా అనే మాటతో నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ విధి విధానంలో ఆరాధన, వర్షిపింగ్ అంటూ మొదలు పెడితే ఆయన దగ్గరకు వెళ్ళవు. ఇది దేవుని తరపు నుంచి దేవుడు చెప్పమన్నమాట. అందుకే నేను ఇంకొక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 89వ కీర్తన 1వ వచనం. ఏమన్నాయంట? యెహోవా యొక్క కృప నిత్యము. 89వ కీర్తనైనా 1వ వచనం. యెహోవా యొక్క కృప అతిశయము. ఏముంది? కృప అతిశయించే ఉంది. ఆ అతిశయం అంటే నీ అతిశయము అనేది ఎప్పుడు మనం ఏంటంటే హ్యాపీనెస్ కి దాటింది అనుకుంటాం కాదు. దేవుడి దగ్గర లిమిటెడ్ వేలో ఉంది. దాని టెర్మినాలజీ మీకు అర్థం అవ్వాలంటే అనుభవపూర్వకంగా తప్ప అది అతిశయము. ఒకవేళ అతిశయించాలి అనుకుంటే కూడా మీరు ఎవరి యందు అతిశయించాలి? ఎవరి వల్ల అతిశయించాలి? గుర్రం వల్ల, రాజుల వల్ల. ఇంత డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్నా ఏదైనా పని కావాలంటే ఆ రాజు అధికారి నాకు తెలుసు అంటాడు. ఎట్లా కుదురుతుంది? ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఈ రాజుతో మాట్లాడితే పని అయిపోద్ది, ఆ రాజుతో ఆ నెంబర్ మనకు తెలుసు అనుకున్నా. నాయన నాకు ఈ సమస్య వచ్చింది. అధికారులను ప్రేరేపించగల శక్తి నీకుంది. ఎందుకంటే రాజ్యములను, రాజులను నియమించువాడు నీవే. నాకు ఇబ్బంది కలుగుతుంది అని నీ దగ్గరికి నేను ఆఫరింగ్ చేశాను అంటే, నీ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు అంటే నేను దాన్ని సఫర్ అవ్వాల్సిందే, దాన్ని నేను భరించాల్సిందే. ఎందుకు? అది నాకు అవసరం. లేదు అంటే ఇమీడియట్ గా తీసేయగలవు నువ్వు. అది కూడా చెప్పాడండి బైబిల్లో. అంటున్నాడు నిత్యము నీ కృపాతిశయమును. నిత్యము కృప ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఈ పాయింట్ నాకు అవసరం ఇప్పుడు. కృప ఎవరి దగ్గర నుంచి వచ్చింది? యెహోవా యొక్క కృప. యెహోవా యొక్క కృప అది క్రీస్తు వారు. ఆయనను నిత్యము కీర్తించెదను. తరతరములకు, తరతరాలకి, ఒక తరానికన్నా చెప్తున్నావా? తరతరములకు నీ విశ్వాసతను నా నోటి ద్వారా. నోరు ఎందుకు ఇచ్చావు? నోరు ఎందుకుందంటే తింటాను, నోరు ఎందుకుందంటే మాట్లాడటానికి, నోరు ఎందుకుందంటే ఇంకేమైనా పిచ్చి పనులు చేయడానికి అని చెప్పుకుంటుంది ఈ లోకం. ఏం చేయాలట? నోటితో నీ విశ్వాస్యతను, దానిలో ఉన్న పవర్ ఏంటి నేను తెలియజేస్తాను నాయన, నేను తెలియజేస్తాను. అందుకు ఇచ్చావు నా నోటు. మరి కుక్కకి లేదు? కుక్కకి ఏ లాంగ్వేజ్? బొబో లాంగ్వేజే. మరి గేదకి అంబా లాంగ్వేజ్, క్యాట్కి మియో మియో లాంగ్వేజ్ నేర్పిస్తారు కదా. క్యాట్ ఏమనును, కుక్క ఏమనును, పిల్లేమనును, మరి నీకేమనును? నువ్వేమనుదు? నేను బోళ్ళన్ని బహుభాష కోవిదుడును. ఎందుకు వచ్చినాయి నీకు ఇవన్నీ? వర్డ్ ఎక్స్ప్రెసింగ్ అనేది ఒక మానవ జాతికి ఎందుకుంది? కంపల్సరీగా నువ్వు నోటితో చెప్పవలసిన పని ఉంది కాబట్టి. ఏం చెప్తున్నావు? ఏం అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు ఫోన్లో? లేకపోతే వ్యక్తి ఎవరన్నా వచ్చారు, పర్సన్, నీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, లేదంటే ఎవరైనా కానివ్వండి, ఒక విశ్వాసతో మాట్లాడుకుంటేనే చెవులు రిక్కించి వింటానన్న దేవుని మాటలు కూడా పట్టించుకోకుండా అందరూ లోకపరమైన మాటలే మాట్లాడుకుంటే నన్ను ఎందుకు ఉంచాలి? ఇదే క్వశ్చన్. నన్ను ఎందుకు ఉంచాలి? నేను నా నోటితో నీ విశ్వాసతను తెలియచేస్తాను అంటున్నాడు. అదే 89లో 7వ వచనం చూడండి ఏమంటున్నాడు? 7వ వచనం చదువు. పరిశుద్ధుల దూతల సభలో నువ్వు అనుకున్నంత ఈజీగా దండం పెట్టేస్తే థ్యాంక్ యూ బాబు అని వెళ్ళిపోయేంత సాధు స్వామి కాదు ఆయన. పరిశుద్ధుల సభలోనే, పరిశుద్ధులు అంటే అసలు పాపం లేనివాడు, వాళ్ళంతా సభలో కూర్చుంటేనంట వాళ్ళకి భయంకరుడు అంటే ఈయన. ఎంత ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పాలి ఇంకా నేను. ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ
ఇవన్నీ మాటలు రాగలవు అసలు ఆ టైంలో? ఈ సిచ్యువేషన్ ఎక్కడిది? పరలోకంలోది. కానీ అంత భయంకరుడు, అంత మిక్కిలి భీకరుడు నీ దగ్గరికి వచ్చి తన కోసము కాకుండా నీ కోసం ఆలోచించి నిన్ను ఎలాగైనా పరలోకం చేర్చుకోవాలంటే నీ మీద ఒక మూతి ముడుచుకున్న ఒక విరోధి ఉన్నాడు కాబట్టి. ఎవడు వాడు? సాటన్. నువ్వన్నీ ఇస్తావుగా, ఒక్కసారి ఇవన్నీ తీసే, లేకపోతే ఇది పెట్టు, అది తీసే, అన్ని ఉంచావు, నువ్వు కాపుదల్లో పెట్టావు కాబట్టి థ్యాంక్ యూ అంటున్నాడు. ఒక్కసారి ఏదైనా లోటు చెయ్యి, నీ బిడ్డలు గొప్పతనం ఏంటో తెలిసిపోతుంది అన్నాడా లేదా? పరలోకంలోకి వెళ్ళి వాడు ఎప్పుడు నేరారోపణంట చేసేది. సాతానికి పరలోకంలో ఇప్పుడు ఎంట్రీ ఉంది, మనకు లేదు. దేవుడు దగ్గరికి వెళ్ళి నీ బిడ్డ ఇగో ఇప్పుడు సరళమాండియే ఉంది, ఎప్పుడు వస్తుంది నాయన, నేను చక్కగా ప్రార్థన చేస్తున్నాను, ఉంటున్నాను, చేస్తున్నాను, థ్యాంక్ యూ అండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, నేను చెయ్యింది ఆయన అన్నట్టు ఇది దొరికింది చూసాను నీ పిల్ల అని అనేస్తాడు. ఈవెందో ఎక్కడైతే ఆయన నాకు చేసినను చెయ్యకపోయినను ఐ విల్ థ్యాంక్ఫుల్ టు యూ విత్ ఎనీ సిచ్యువేషన్ అని అంటాం చూసావా? అప్పుడు తండ్రి, అది మీ తండ్రి నామానికి కీర్తి తేవటం అంటే అది అతి భయంకరుడు. పైగా అంటున్నాడు 14వ వచనంలోనే, ఈ 89లో 14లో ఒక మాట అంటాడు, నీతి. మనమేమో కుషన్ చీరలు వేసుకుంటాం, మంచి చీరలు. ఆయన సింహాసనం ఏంటంట? నీతి. ఎందుకు భీకరుడో, ఎందుకు భయంకరుడో తెలుసా? నీతి. ఎక్కడైనా తన మన భేదం లేదు, అందరికీ ఒకటే రీతిగా న్యాయం చేస్తాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి బేస్మెంట్లు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి ముందు. ఆ మాటలను అర్థం చేసుకుంటే నిన్నెందుకు నీతికి మంతుడుగా ఉండమంటున్నాడు, నిన్నెందుకు న్యాయంగానే ప్రవర్తించమంటున్నాడో చెప్తున్నాడు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఇవి ఉండవు తెలుసా మీకు? నీతి న్యాయం అంటే కృప చూపించుడు, కనికరం చూపించుడు. కృప సత్యములు నీ సన్నిధానములో వర్తనులు. అర్థమైందా? కృప సత్యము నీ సన్నిధిలో వర్తనులు. నీతి న్యాయం ఉన్నవాడికి ఫ్రెండ్స్ ఎవరు? కృపా సత్యములు. మీకెవరు ఫ్రెండ్స్? అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడు అనుకోండి, విశ్వాసి అయిన భార్య ఏం చెప్తుంది? దగ్గర మా ఆయన గురించి ప్రార్థన చేయండి. ఏమైందమ్మా అంటే నేను కూడా పాపం అమాయకంగా మా ఆయన తాగొచ్చుతాడండి. ఎందుకు చెప్పాలి? నువ్వు భరించలేవా? భరించలేనండి. నేను ఎందుకు భరిస్తాను? నేను మంచి పరిశుద్ధురాలని, ఇక్కడికి వస్తే ముసుగేసుకుంటాను అంతే. అక్కడికి వేసి ముసుగు కాదు, ఏం కాదు, నా అసలు ముసుగు తీసి నీళ్ళ డబ్బానా పాల డబ్బానా దానికోసం కొట్లాటల్లో ముందుంటాను. ఇదేనా భక్తి? ఇక్కడ నుండి లోకంలోనికి వెళ్ళిన తరువాత నీ ప్రవర్తన మరింత అటెన్షన్గా ఉండాలి, మరింత సాత్వికంగా ఉండాలి. నిన్ను హేతు అడుగు ప్రతివానికి యాజ్ అండ్ రఫ్ లాంగ్వేజ్లో నువ్వు ఆన్సర్ చేయనుందా? ఉందా? సాత్వికత, లోబడే మనస్తత్వం. ఇవి వస్తాయా? ఒక్క ఆరాధన కొడుకులు వచ్చేస్తాయా? 100 ఆరాధన కొడుకులు వస్తాయా? వస్తూ 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 చివరి రోజుకి నీ ప్రవర్తన ఎలా మారాలంటే ఈక్వల్ టు క్రీస్తుకి మారాలి. అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇరుకు ద్వారం ప్రవేశించేవారు కొద్దిమంది, ప్రవేశించడానికి ప్రయత్నించేవారు అనేకులు, వెళ్ళేవాళ్ళు మాత్రం కొద్దిమంది. ఎందుకంటే చివరి దాకా ఎవరు రాలేరు. కొన్ని రోజులు వస్తారు, బాగా వాళ్ళకి తెలిసిందంతా, లేకపోతే చదువు పరంగానో, లేకపోతే ఎక్కడో నేర్చుకున్న మాటలో, లేకపోతే ఎవరో చెప్పినప్పుడు వాళ్ళు నిద్రలు వేసినప్పుడు రాసుకున్న మాటలో 4 రోజులు ఉపన్యాసాలుగానో, లేకపోతే నలుగురికి చెప్పేసి 5వ రోజు గుడికి కూడా వెళ్ళరు. నీ యొక్క విశ్వాసము యొక్క పునాది ఎలా పడాలంటే, ఏదేమైపోయినా నేను నా దేవుని కొరకు. బర్తలోమియా తెలుసుగా మీకు? శిష్యుడు, యేసుప్రభు వారి శిష్యుడు. యేసుప్రభు వారిని గురించి నువ్వు కన్వర్ట్ చేసేస్తున్నావు, దేవుడు గురించి చెప్పకుండా వేరే ఎవరినో చెప్తున్నావని ఈ చర్మాన్ని తోలు వచ్చేస్తామంటారు కదా, ఆ తోలు మొత్తం శరీరం నుండి మొత్తం ఒలిచి ఆయనకు ఒక షాల్వా లాగా కప్పేశారు. మీరు చదవండి, ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళు, బర్తలోమియా స్టోరీ ఉంటుంది మీకు, చదవండి. ఆయన చర్మం మొత్తం ఆయన షాల్వా లాగా కప్పారు. ఎందుకు అంతగా ఒలిపించేసుకున్నాడు ఆయన? ఎందుకు ఆయన మారు మాట్లాడలేదు? వాళ్ళకి శక్తులు ఉన్నాయా లేవా? నాయనా నువ్వు
చేసే అంటే ఆయన తండ్రి అంగీకరిస్తారా లేదా? అడగలేదు. ఆయన అన్నట్టు ఎవరైతే రాళ్ళతో కొట్టబడ్డాడు కదా, ఆయన పేరేంటి? స్టెఫెన్. ఏమన్నాడు? మీరేం చేస్తున్నారో వీరికి తెలీదు అన్నాడా లేదా? ఒక రాయి పెట్టి నేను కూడా వరకు కొట్టమాక చస్తాను అంటాం మనం. అది కామన్ గా వచ్చే ఒక రియాక్షన్ మన దగ్గర నుంచి. అది కూడా అనకుండా ఎంత దేవుని యొక్క మైండ్ లోనే ఉన్నాడు అంటే, అలాంటి చంపేసేటువంటి స్థితిలో ఉన్నప్పుడు పరలోకం చూస్తున్నాను, అక్కడ తండ్రి ఉన్నాడు, కుడి పార్శ్వమున కుమారుడు ఉన్నాడు, ఇక్కడ నన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ వారు ఉన్నారు. సో నాయన వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఒక అవిశ్వాసం ఇంటికి వెళ్ళమంటే ఏం చేస్తాను? నేను భక్తుడిని, నేను వెళ్ళను అంటాం. మనం ఏదో పెద్ద గొప్ప భక్తులం అయిపోయినట్టు. ఏం తెలుసు మనకి? వాళ్ళు ఇచ్చేంత గౌరవం కూడా ఇవ్వం మనం. దేవుని తెలుసా? దేవుని వాక్యం చెప్తున్నారు లేదా ఆలోచిస్తా, వాళ్ళు వాక్యం చెప్తున్నారు అనగానే వాళ్ళు ఇచ్చే ఇంటెన్షన్ మీకు తెలుసు? అసలు అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎక్కడైతే సంఘంలో వాక్యం చెప్పమని పిలిచారో వాళ్ళు వాక్యం చెప్పడానికి వాళ్ళే ఉండరు. వాక్యం చెప్పకపోయినా ఊరికే వాళ్ళని పరామర్శిద్దాం వెళ్ళినప్పుడు 2 మాటలైనా చెప్పండి అంటారు. దేవుడు తెలిసే కొద్ది నీకు అలసైపోతున్నాడు. దేవుడు తెలిసే కొద్ది నీకు భయం పుట్టాలి. ఎందుకంటే ఆయన భీకరుడు, భయంకరుడు. నీవేంటంటే ఐహిక విచారాలతో లేకపోతే ఏదో నీలో తెలియని ఒక మనోవేదన లాంటిది నీకు సాతాను సృష్టించడం చేతనో నువ్వు వాక్యానికి ప్రయారిటీ ఇవ్వడం మానేస్తున్నావు. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. నిర్గమాకాండము 33, నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనం చూడండి. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. ఇది ఎవరి ప్రార్థన అండి? ఎవరండి? మోషే గారు. మిక్కిలి సాత్వికుడు ఏమంటున్నాడు? నీ కటాక్షము నా ఎడల కలగాలి, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా నీ మార్గం ఏంటో నాకు చెప్పు నాయన. బాబు ఇవన్నీ నాకు వద్దు, ఆదివారం దొరికేదే మీరు 5 గంటలు ఇస్తే నేను 1/2 గంట నీకు ఇస్తా, ఆ 1/2 గంట నిద్రపోతానో వింటానో నాకు అనవసరం. ఆవిడేదో చెప్తాడు, ఆయన ఏదో చెప్తాడు, మీకు కావాలంటే బల్ల తీసుకోమంటారు. బల్ల తీసుకునేటప్పుడు నువ్వు చూడను కాబట్టి మేమందరం ఏకంగా వచ్చి తీసేసుకున్నాం, చేతులు కలిపేస్తున్నాం. ఒకవేళ నిన్ను ఇలా కనుదృష్టి పెట్టి ఈరోజు చేసిన పాపం ఏంటి, నువ్వు ఇలా ఇచ్చి నా బిడ్డ బల్లను నువ్వు ఎలా తీసుకుంటావు అని ఒకవేళ ఆయన కనుచూపే నీకు తగిలితే డైరెక్ట్గా ఇక్కడ చచ్చిపోమా? అన్న సుబ్బేరాలాగా ఎవరో భూమిని అమ్మేసుకున్నారు కదా, నమ్మేసుకొని వచ్చి అబద్ధం ఎవరితో చెప్తున్నారు? ఎవరెవరు వాళ్ళిద్దరు? అననీయ సఫీరాలతో. ఇంతకే అమ్మారు అంటే కనీసం పాస్టర్ గారికి కూడా నిజం చెప్పాలనిపించలేదా? ఎంత చూడండి, వాక్యం తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి ఆ శిష్యుల పాదాల దగ్గరగా ఈక్వల్ గా చాలా స్థిరాస్తులు, స్థిరంగా ఉంది నా పేరు, స్థిరంగా రాయబడిన ఒక బంగ్లా ఉంది, ఇదిగో నాయనా, ఇదిగో మన సంఘం తరఫున ఎవరికి ఏం తక్కువగా ఉందో ఇచ్చేయండి పౌలు గారు లేకపోతే పేతురు గారు అనే శిష్యులకి ఇచ్చేస్తే వీళ్ళిద్దరు బయలుదేరారు. ఏమండి, అందరికీ బాగానే ఉంది, అసలే వాళ్ళిద్దరు రోగిస్తాడు, టాబ్లెట్లు అవసరం, ఏమడుగుతాం వెళ్ళి పౌలు గారిని పేతురు గారిని. అందుకే మనం కొంచెం రాసుకున్నాం, దేవుడికి తెలుసులే అనుకుని వచ్చి ఏమా ఇంతకే ముందు ఎవరు వచ్చారంట? అననీయ వచ్చాడంట. ఇంతకే అమ్మేవా అననీయ అంటే ఇంతకే తప్పును చెప్పక ముందు అక్కడే పడి ఆయన అట్ట తీసుకెళ్లారంటే ఇవి వచ్చిందంట. ఏమ్మా ఇంతకే అమ్మారంట? అమ్మామండి ఇంతే. ఎలా? పరిశుద్ధాత్మను మోసం చేయడానికి నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? మీరు అనుకుంటున్నారు దేవుడు మనతో ఉండడని? మనం అతి దగ్గరగా ఉండేదే నీ ఊపిరి నీలో ఉండి అవుట్కి పైకి ఇంటికి వెళ్తుందంటేనే ఆయన ఉన్నట్టు. ఇది గమనించాం. ఎవరు చూడలేదా? ఎవరు చూడట్లేదు. అదే నీ ఊపిరి ఊదిన ఆయన నీలో ఉన్నాడు. నేను పెట్టిన దీపము నీ అంతరంగములన్నిటినీ పరిశీలన చేస్తుంది. అది దాని మాట కూడా ఇవ్వట్లేదా? నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నాకు కలుగునట్లు
మార్గం ఏమిటో నాకు చెప్పుము. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. కటాక్షము కలగాలని, నీ కృప మాకు కావాలని, నాయన మమ్మల్ని విడిచిపోవద్దని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? నువ్వు ఉంటే అంత పోతే అంట, నా నోటితో వచ్చింది నేను చేస్తా పోతా. ఇదే ఆరాధన. ఆయనకి ఇష్టమైంది చేయవా? ఆయనకి ఇష్టమైనట్టు ప్రవర్తించవా? పైగా అంటున్నాడు ఆయన, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము. ఈ జనులు కూడా నీ ప్రజలే కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ప్రజలను కాపాడటానికి మోషే ప్రార్థించడం చూడండి. మీరు ఉపవాస ప్రార్థనలు ఏమడుగుతున్నారు? ఉపవాసం చాటించుకున్నాం, మనల్ని అలగొట్టుకోవడం చాలా అవసరం. ఏమడుగుతున్నారు ఉపవాసంలో? నాయన మళ్ళీ నాకు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న వర్క్ క్లియర్ చేయలేదు, ఫైల్ క్లియర్ చేయాలంటున్నావా? అది చేయకపోతే నీకేంటి? ఒకసారి ఆఫరింగ్ పెట్టావుగా, చిత్తమైతే జరుగుద్ది కదా. మర్చిపోయావని ఏమైనా గుర్తు చేస్తావా? ఆయన మర్చిపోతాడా? నువ్వు మర్చిపోతావు. కానీ నువ్వు గనక నీకు నిజంగా దేవుడి బిడ్డవి అయి ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే ఏ ఆత్మ నశించకూడదు. నేను చెప్పాను ఒక ఉపవాస కూడికలో కూడా, మన ప్రజలందరి కొరకు ప్రార్థించవలసిన అవసరం మనకుంది. అయ్యో ఈ రోజులు ఏంటి టిట్ అయిపోయినా ఏడ్చే బదులు, బాధపడే బదులు, నాయన నేను ప్రార్థించాను మారలేదంటే నీ రాకడ అతి దగ్గరగా ఉంది. చాలా మందికి నువ్వు తీర్పు తీర్చుకుంటూ వచ్చేస్తున్నావు. ఎక్కడోనంట బృహస్పతి నుంచి రేడియేషన్ ఒక వేరే అంత యూరప్కి మాత్రమే వెళ్తున్నాయంట రేడియేషన్. ఎందుకు వెళ్తున్నాయని నాసా వాళ్ళు చూస్తుంటే ఎవరు పెట్టినట్టుగానే వెళ్తున్నాయండి. ఆ రేస్ ఎందుకు వెళ్తున్నాయి? బృహస్పతి నుంచి మాత్రమే. అది కూడా ఒక ఎలిమెంట్, ఒక గ్రహం. ఎందుకు వెళ్తున్నాయి? ఒక యూరప్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి? కొన్ని దేశాల్లో మాత్రమే ఎందుకు తుఫాన్ వస్తుంది, కొన్ని దేశాల్లో మాత్రమే భూకంపం ఎందుకు వస్తుంది, కొన్ని దేశాల్లో మాత్రమే యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, కొన్ని దేశాల్లో మాత్రం దీర్ఘకాలిక రోగాలు ఎందుకు వస్తున్నాయి, వైరస్తో కొంతమంది కొట్టుకుపోతున్నారు. ఇవన్నీ నీకు తెలియట్లేదా? తెలిసిన మత్తులై ఉంటున్నావా? నీ కటాక్షము నాకు తెలియాలి. కటాక్షము నా మీద ఉంటే నీ మార్గాన్ని నేను తెలుసుకుంటాను. నీ మార్గం తెలుసుకుంటే నువ్వేంటో నాకు అర్థమైపోతావు. అర్థమవుతుందా మీకు దేవుడి యొక్క గొప్పతనం? ఇంకొక మాట చూపిస్తాను. 1వ దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము. 1వ దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఏం చేయకటండి? ఏ ప్రకారం అయితే దేవుడు నా మాటను నా ఆజ్ఞను గైకొనండి అని చెప్పాడో దాని మీద ఆయన ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుటే. ఆయన దృష్టి ఎక్కడ ఉంటది? అంతే కదా. ఆయన దృష్టి ఎదుటే ద్రోహము చేసినందుకును, ఆయన దృష్టి ఎదుటే ద్రోహము చేసినందుకును యెహోవా యొద్దే, ఉన్నవాని యొద్దే, ఉన్నవాడు అని పేరు పెట్టుకున్న దేవుని యొద్దే విచారణ చేయాలి. ఇది ఆజ్ఞ. ఏంటైనా నాకు మరణకరమైన రోగం వచ్చింది, ఏంటైనా నాకు భయంకరమైన శోధన వచ్చింది, ఏంటైనా నాకు బహు దుఃఖము కలుగుతుంది, ఏంటైనా నాకు రిలేషన్స్ ఆపోజిట్ అయ్యారు, ఏంటినైనా నా పరిస్థితి ఇలా క్వశ్చన్ మార్క్ గా ఉందని విచారణ చేయవలసింది ఎక్కడ? ఉన్నవాడైన దేవుని యొద్ద కదా. అలా చేయకుండా కన్న పిశాచముల యొద్దకు విచారణ చేయు దానిని మరియు దాన్ని వెదికినందుకే సౌలు అర్థమైపోయాడు. తెలుసా మీకు? కన్న పిశాచముల దగ్గర విచారణ చేస్తావు. సౌలు ఎవరు? వాడి నెంబర్ కూడా కాదు. ఆ టైంలో ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరిని అడిగాడంట? నీవే శరణని కన్న పిశాచిని అడుగుతావా? దుర్మార్గుడా అని తీసుకెళ్ళి హతము చేయబడ్డాడు. దేవుడు అంత భయంకరుడు. కానీ ఇప్పుడు కృపాకాలంలో ఉన్నావు. నేను చంపేద్దాం అనుకుంటుంటే కృప అనుగ్రహించిన యేసు వారు కావలిగా ఉన్నాడు, తోటమాలిగా ఉన్నాడు. తీసేస్తాను, నేను ఈ మనిషి అనే చెట్టు వల్ల ఉపయోగం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వాడు పద్ధతిని, వాడు వేలు మార్చుకోవట్లను తీసేస్తాను అంటే తోటమాలి అయిన యేసు ప్రభువారు, నాయన ఇంకొంచెం నీరు పోస్తా అంటే వాక్యం వినిపిస్తా, ఇంకొంచెం ఉప్పు వేస్తా,
ఇది కడతాను, వడి కడతాను నాయన, సో ఫలాలను ఇస్తుంది, ప్లీజ్ నాయన ప్లీజ్ టైం ఇవ్వండి అని అడిగితే ఆ టైం తీసుకొని కాలు రగరేస్తాను. నేను తిన్న ఫుడ్ తెలుసా, నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు తెలుసా, నేను ఇట్లా తింటే అట్లా అరిగిపోతుంది తెలుసా అని చెప్పుకుంటామా? కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేస్తున్నావు నువ్వు, దేవుని యొద్ద విచారణ చేయటం లేదు అంటున్నాడు. 1 యోహాను సువార్త 2వ అధ్యాయము రాసుకోవడానికి ప్రయత్నించండి, మాటలు మీకు చాలా అవసరము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏమన్నాడు? లోకం ఎక్కడుంది? లోకం ఎక్కడుంది? మనం ఉన్నదే లోకం. దీన్ని ప్రేమించకూడదని ఎట్ట కుదురుతుంది ఆయన? ఎస్, నా మీద విశ్వాసం ఉంచాలి. నిరీక్షింపబడు వాటి యొక్క ఉన్న ఫెయితే విశ్వాసం కదా. హెబ్రీ పత్రిక 11లో ఉంటారు కదా, ఫస్ట్ మాట ఏముంటది? విశ్వాసం అంటే ఏంటయ్యా అంటే, ఇదిగో నేను లోకల్లో హ్యాపీగా ఆనందంగా ఆశీర్వాదాలతో ఆయుష్ ఆరోగ్యాలతో పిల్ల పాప వస్తు కనక వైఢూర్యాలతో ఉండడమే కాదు, అవన్నీ కనబడేవి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపాన్ని నేను చూపిస్తున్నా. రంగమయ్యలా ఎప్పుడన్నా చూపించా? ఏమండి, చాలా మంది నాయన థ్యాంక్ గివింగ్. ఎందుకమ్మంటే నాకు ఇంత మేలు జరిగిందండి, ఇంత మేలు, నాకు చాలా కష్టాలు జరిగినాయి, అయినా నా విశ్వాసాన్ని కోల్పోలేదు, అందుకే కృతజ్ఞత కూడిక అని చెప్పిన ఒక్క విశ్వాసం చూపించండి. ఎవరు ఉన్నాం? మేలు జరిగితే నీ కుడికి పెడతా అన్నట్టు చెప్తున్నావు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు? లోకములో ఉన్న వాటినైనను నాకు నా ఇల్లంటే ఎంత ఇష్టం అండి, నా బిడ్డలు అంటే ఇంకా ఇష్టం అండి. వాళ్ళ భవిష్యత్తు కదండి నేను చూడాలి. మరి దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ నువ్వే అంటావు నాలుగొస్తే నీరు పోయేంటి, అన్ని మాటలు ఎట్టు కుదిరితే అటు మాట్లాడతావు. అసలు ఏంటి వ్యవహార శైలి నీకు? ఆయన భీకరుడు, భయంకరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయాలంటే మనం వణికిపోవాలి. ముందు మనం ఆయన పర్మిషన్ అడగాలి. ప్లీజ్ నాయన ఎక్స్క్యూజ్ చేయి, మా పాపాలు ఉన్నాయి, మాకు తెలియకుండానే మేము ఎన్నో అపరాధ భావాలను కలిగి ఉన్నాం, మాకు తెలియకుండానే నోటి ద్వారానో మాట ద్వారానో క్రియ ద్వారానో ఏవో చేసే ఉంటాం. చేయలేదంటే నేను నిన్ను అబద్ధికుడు చేసిన వాడిని అయిపోతాను. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయని నీ ఆఫరింగ్ ని రిక్వెస్ట్ చేయాలి. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడలా, నాయనా నా బిడ్డలే నా బంగారాలు, నా బిడ్డలే నా లోకం, ఆ లోకంలోనే నేనున్నాను, లోకమే నేను అంటున్నావు కదా. అసలు బిడ్డని ఇవ్వకపోతే ఏం చేస్తావు? ప్రేమించావు నన్ను? నాతో మాట్లాడవా? నాకు ఆఫర్ చెయ్యవా? చేయను అంటున్నారు. బిడ్డలు ఇవ్వట్లేదండి, ఇన్నిసార్లు మేము గుడికి వస్తే ఎందుకు ఇవ్వాలి నీకు? అసలు ఎవరి కోసం పెంచమన్నాడు ఆయన? ఎవరి కోసం పెంచుతున్నావు? ఎందుకు బలి చేస్తున్నావు? ఎక్కడో పంజాబ్లోనో మహారాష్ట్రలో అంటారు, 2 బిడ్డల కన్నా ఎక్కువ ఉంటే గవర్నమెంట్ జాబ్ పోతున్నారట. ఏం చేయాలైతే? బిడ్డలు తీసి ఆర్కెట్టి మూత పెట్టేయాలి. చేశారు, అందుకే వాళ్ళు బిడ్డలు. సరే అవన్నీ కొన్ని పబ్లిక్గా వస్తున్నాయి కాబట్టి చెప్పుకున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఏ రోజన్నా ఇప్పుడు నీ బిడ్డలు ఇన్ని సంవత్సరాల నుంచి మీ కుటుంబాలుగా వస్తున్నారు కదా, నీ బిడ్డలు నిలబెట్టి మీ తండ్రి అయిన దేవుని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడించమనండి, 5 నిమిషాలు ప్రేయర్ చేయించమనండి. సండే స్కూల్కి పంపించమంటే పంపించరు, కానీ స్కూళ్ళకి మాత్రం సండే కూడా పంపిస్తారు. ఎందుకు? చదువులో సెటిల్ అయిపోవాలి. ఏం చేస్తాడు? సెటిల్ అవుతాడు. దేవుడు స్థిరపరిచేవాడు అయినా కదా, బలపరిచేవాడు అయినా కదా. చదువు తిండి పెట్టుందా అంటే పెట్టుంది, లోకపరంగా మాత్రమే. కానీ ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే నక్సలైట్లు, చదువుకున్న వాళ్ళే తీవ్రవాదులు, చదువుకున్న వాళ్ళే నరహంతకులు, రేపిస్టులు అయిపోతున్నారు కదా. మరి ఏ జ్ఞానం అవసరం లోకానికి? తండ్రి అయిన దేవుని నుండి వచ్చిన జ్ఞానమే నిన్ను కాపాడుతుంది, నీ బిడ్డలతో సహా. లేదు నేను ఒప్పుకోను, ఈ వాక్యం వద్దు, ఈ మాటలు వద్దు, అసలు క్రీస్తే వద్దు అంటే అదే వాక్యము నువ్వు వద్దు అని పక్కకు పెడితే నీ అంతట నువ్వే నాశనం అయిపోయేలాగా నీ జ్ఞానం నిన్ను ప్రేరేపించి నిన్నే చంపేస్తుంది, లేదా నీ బిడ్డ చేత నిన్ను చంపిస్తుంది. చంపలేదా? లేదు, మొన్న వార్తలు విన్నారుగా, తల్లి మంచి టీచర్ అట, ఏం చేశాడు?
వాడు మానసిక రోగట. వాడు రెంట్ కట్టుకోవడానికి హైదరాబాద్లో ఇల్లే ఒక 50,000 ఉంటుందండి. ఎవరి కష్టార్జితం అది? తల్లి కష్టార్జితం కదా. దాన్ని తింటూ, ఆవిడ పెట్టిన ఫుడ్ తింటూ ఇంటికి వచ్చి తల్లిని చంపేస్తావా? చంపేసిన రియలైజేషన్ లేకుండా మళ్ళీ పాటలు వింటావా? ఏం నేర్పించావు నువ్వు? ఏం నేర్పించావు మరి నువ్వు? తల్లిగా ఒక టీచర్వి కదా నువ్వు. ఎలా మరణం వచ్చి నిన్ను చంపేస్తుందో చూసుకో. దేవునిలో పెంచని ఏ పెట్టైనా సరే ఏదో ఒక రోజు నిన్ను తినేస్తుంది అంతే, ఏదో ఒక రోజు. మరి నువ్వే దేవునిలో ఉండకపోతే ఖచ్చితంగా నువ్వే నాశనం అయిపోతావు. ఇది నేను చెప్పట్లా, నేను శాపం కాదు, దేవుడు చెప్పిన నిజం. కాబట్టి ఏమంటున్నాడు? లోకములో ఉన్న వాటినైనను ప్రేమిస్తే తండ్రి ప్రేమ నాలో, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ మనలో లేదనుకోండి, మనం అసలు మనుషులం కాదు. ఎవరికో పెడతాం రాక్షసులు అని, ఎవరికో చెప్తాం ఇది పశువు అని, అది మనమే అవుతాం. అర్థమవుతుందా? తండ్రి ప్రేమ మనలో ఉండాలి. తండ్రి ప్రేమ మనలో ఉండాలి అంటే లోకమును ప్రేమించకూడదు. లోకములో ఉన్న వాటిని చాలా మింగిలైపోయి ఉంటుందండి. దీన్ని ఈ పాశాలని తీయటం, లోకంతో మింగిలైపోయిన మన అనుబంధాలు, భవబంధాలు, రక్త సంబంధాల నుంచి మనల్ని విడదీసుకోవడమే కష్టం. అలాంటిది ఇవి ఒక మనల్ని జన్మనిచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు అన్న ఆ దేవుని కోసం వదిలేయడం అంటే అసలు ఒప్పుకోదు శరీరం. ఇది భక్తి సాధన అంటే, ఇది ఆరాధన అంటే. ఇదిగో ఈ సో రీజన్ తో నేను ఈ లోకాన్ని వదిలేసి ఇదిగో సంఘం అనే నీ దగ్గరికి వచ్చాను నాయనా. ఇదిగో నా సజీవ యాగముగా నా సమర్పణని ధైర్యముగా నీ కృపాసనముని యొద్దకు చేరుకున్నానని ఎప్పుడైనా చెప్పావా? నో. పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి వచ్చి చేయకుండా, పరిశీలన చేసుకోకుండా, ఎగ్జామ్ రాసుకోకుండా ఐఎమ్ 100 out of 100 బెస్ట్ స్టూడెంట్ అంటావేంటి? నీ ర్యాంకులు నీవే వేసుకున్నట్టు. ఈ కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి కదా, బెస్ట్ స్టూడెంట్లు ఎంచుకుంటారు, వాళ్ళు ఒక క్యాంపులో వేస్తారు. వాళ్ళ ద్వారా వచ్చిన ర్యాంక్ 1 ఇదిగో 2 ఇదిగో అంటారు. మీరు కూడా అంతే. ఏ ఎగ్జామ్ రాయరు అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోరు. ఏ ఎగ్జాము అంటే మీరు శ్రమలోనికి వెళ్ళటం ఏమిటి? ఎగ్జామే కదా. ఏ శ్రమైనా పెట్టినైనా రక్షించినను రక్షింపకపోయాను వీఆర్ విత్ అవర్ గాడ్ అనే విశ్వాస్యతను నా నోటి నుండి చెప్తాను. ఇదిగో అందుకు తగిన బలము, శక్తి, జ్ఞానము నువ్వు ఇస్తావు గనక నీ కృపను కోరుకుంటానికి నేను ఇక్కడికి వచ్చాను. నీ కటాక్షమును కోరుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీ మార్గం ఏదో తెలియచేస్తావని వచ్చాను. అప్పుడే నీ గురించి నాకు తెలుస్తుంది కదా. ఎందుకంటే దేవుడు అంటే నాకు కొన్ని పునాదులు వేయబడిపోయాయి. నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నేను దేవుడు అని తెలుసుకునే లేకపోయి బలమైన పునాదులు నా మైండ్ సెట్లో వెళ్ళిపోయాయి. ఒక భూమి దేవుడు అంటే ఒక చెట్టు అంటాడు, ఒకళ్ళు నక్షత్రం అంటారు, ఒకళ్ళు ఇదిగో మనిషే దేవుడు అంటారు, లేదు మానవ సేవే మాధవ సేవ అంటున్నారు. ఇవన్నీ కరెక్టా అని నేను తెలుసుకోవడానికి నాకు ఒక టైం పట్టింది. ఈ టైం పట్టే లోపు నాకు తెలియకుండానే నా చేతే కొన్ని తప్పులు జరిగిపోయాయి. అందువల్ల నేను పాపిని. జన్మనిచ్చినందువల్ల నేను పాపిని కాదు నాయన. నువ్వు నాకు జన్మనివ్వటం నాకు సుకృతం. ఏదో కొన్ని సంవత్సరాలు పుణ్యం చేసుకోవడం వల్ల కాదు ఇది. నువ్వు నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్ను నిరూపిస్తాను అని నాకు ఇచ్చిన ఈ మానవ ఆకారంతో నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు నా చేత కొన్ని అపరాధాలు జరిగిపోయాయి, పాపాలు జరిగిపోయాయి. నీ ఆజ్ఞకు లోబడకుండా నేను చాలా తప్పులు చేసేసాను. అందుకే తెలుసుకునే ముందే క్రయధనంగా నీ బిడ్డను నాకు ఇచ్చేసావు. నా కొరకు బలియాగం చేసేసావు. ఇదిగో ఎన్నో చోట్ల నుండి వేరుపరిచి క్రీస్తు సంఘం అనే సంఘంలో నన్ను చేర్చావు. వేరుపరిచి మాలిన్యం అంటించుకోకుండా చూసుకో అని వాక్య బోధన చేత ఆహారాన్ని నాకు పెడుతూ ఉన్నావు. ఆత్మీయ ఆహారంతో నింపబడుతున్న నేను నా నోటి చేత నీ కృపను, నీ విశ్వాసత్యను నేను వెల్లడించలేనా? వెల్లడించను ఆయన. నాకు అసలు పద్ధతి. ఎందుకంటే నాకు ఎన్నో పనులు ఉన్నాయి. ఏం పనులు? పిల్ల పని, తల్లి పని, ఇంటి పని, వంట పని, బట్టల పని, అతిథుల పని, ఇంకా కుదిరితే ఉచిత పథకాల కోసం డాక్యుమెంటేషన్ల పని, లోన్ల పని, ఆ లోన్లు తీర్చుకోవడానికి పని, ఈఎంఐల పని. వీటితో నన్ను నేను బిజీ చేసుకున్నానే.
ఇది తప్ప చెప్పున్నానంటే ఖచ్చితంగా తప్పు అంటాడు. అవసరానికి మించి ఎందుకు రాయలో? నీకు ఇచ్చిందంత తృప్తి పడమన్నానా లేదా? తృప్తి కలిగి ఉండు అని చెప్పానా లేదా? తృప్తి పడని ఈ శరీరాన్ని నీకు అతికించబడింది కదా, దాంతో ఎగ్జామ్ జరిగినప్పుడు శరీరమా నోరు మూసుకొని కూర్చో అని చెప్పావా లేదా? నేను అలా చెప్తాను, నాతో నన్ను నేను పొగుడుకోవటం తప్ప నేను ఎంత మంచివాడో తెలుసా చెప్తావా లేదా? ఇక్కడే 100 out of 0 మనం. అర్థమవుతుందా? మనం ఎప్పుడు మంచోళ్ళం కాదు. మనల్ని పరీక్షించుకున్నాం. ఆ పరీక్షించుకునే విధానంలో, ఆరాధన చేసే విధానంలో నీవు రియలైజ్ అవ్వు నువ్వెంత తక్కువ వాడవు. ఆయన ఎంత భీకరుడు, ఆయన ఎంత భయంకరుడు. ఎక్కడ భయంకరుడు? లోకంలో ఉన్న వాళ్ళతో కాదు, పరిశుద్ధులందరి సభలో మిక్కిలి భీకరుడు. వణుకు పుట్టేస్తుందంట పరిశుద్ధులందరికీ. అలాంటి మనిషి, అలాంటి దైవము నీ దగ్గరికి వచ్చి, బిడ్డ నా కోసం కాదురా, నువ్వు మారితే నీకేరా లాభము అంటున్నాడా లేదా? పోయిన వారు కూడా చెప్పాను, నువ్వు మారటం వల్ల నాకేంటో లాభం అన్నాడు దేవుడు, అన్నాడా లేదా? అయినా మనం నీకు లాభమైంది ఏంటో దాన్ని ఎంచుకోకుండా లోకం వెంట పరిగెడుతున్న నీకు ఆయన ప్రేమ ఉండదు. ఆయన ప్రేమ ఉండకపోతే నువ్వు ఆయన వాడవి కావు. ఇంకో మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము ముగింపుకు వస్తాను. యెషయా గ్రంథము 48 4వ వచనం. 48 4వ వచనం. మనం ఎవరనంట? నీవు మూర్ఖుడు, ఎంత చెప్పినా వినవు. నాకు తెలుసా విషయం. నీ మెడ ఎనపది కదులుద్దండి. దానికి ఏమైనా యాక్షన్ అండ్ రియాక్షన్ ఉంటాయా? అది బాగా గాలికి ఎక్స్పోజ్ అయ్యి తుప్పు పట్టడం తప్ప దానికి వేరే పని లేదు. ఇనుముని ఎవరు ఏం చేయక్కర్లేదటండి. దాని అంటే అది గాలికి ఎక్స్పోజ్ అయితే రస్ట్ అయింది అంతే. అది ఎక్స్పోజ్ అవటం అంటే అతిశయపట్టు. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనప నరమనియు, నీ నుదురు కొడితే టంగును శబ్దం వస్తుంది కానీ ఏం లేదు. కదిలిస్తే డప్పాలు చెప్తావు, ఎస్డి ఉంటుంది. నీ ఎస్డి ఇంటర్వ్యూలో కూడా ఇంత ఎవాల్యుయేషన్ చేసుకోము మనం. నేనంటే అండి, నేనంటా అండి, నేను ఇదండి, నేను అదండి. ఇక్కడ నువ్వు ఇలా చెప్తున్నప్పుడు ఇలా స్క్రీన్ వేసాడు అనుకో దేవుడు, నువ్వెంత మూర్ఖుడువో, నువ్వెంత పాపివో, నువ్వెంత దుర్మార్గుడువో, ఏ విషయాల్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో చెప్తావా? నువ్వు చెప్తూనే ఉంటావు. నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు తిరిగి చెప్తా ఉంటావు. ఇక్కడ నీ ఎదుటోళ్ళందరూ చూసి నవ్వుతారు. ఇది పరలోకంలో జరుగుతుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు మూర్ఖుడివి, నీ మెడ ఎనపది, నీ నుదురు ఇత్తడిదని నేను ఎరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యాలు జరిగించినాయంటావేంట్రా? నువ్వు ఒక విగ్రహాన్ని పెట్టుకొని, నువ్వు ఒక ధనాపేక్ష అనే విగ్రహాన్ని పెట్టుకొని, అతిశయం అనే విగ్రహాన్ని పెట్టుకొని, గర్వం అనే విగ్రహం పెట్టుకొని, గొప్ప డంబము అనే ఆ జీవిత అతిశయము అని చెప్పేటువంటి విగ్రహాలు పెట్టుకొని, అసలు వీటి వల్లే ఈ కార్యాలు జరిగినాయి నాకు అని చెప్తావేంటి? నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహమే నాకు అన్ని చేసి పెట్టినాయని నువ్వు అంటావేంటి అని నువ్వు చెప్పకుండా ఉండాలనే పూర్వకాలంలోనే నీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసా. అందుకే వాక్యం నీకు చెవుల్లోకి వెళ్ళిపోతుంది. నీకు వినపడాలి. నువ్వు అనుకుంటున్నావు నేను చేసుకున్నదే నాకు అన్ని చేసి పెట్టింది, అందుకే నేను వెళ్ళి దానికి మొక్కుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఇవన్నీ నువ్వు అనుకోకుండా ఉండాలని పూర్వమంతే నీకు సమాచారం తెలియజేసి తిని, అసలు జరగక ముందే మొత్తం నీకు ప్రకటింపజేశాను. నువ్వేం చేసావు తెలుసా? ఇవన్నీ జరుగుతాయని ముందే చెప్పినా నువ్వేం చేసావు తెలుసా? నువ్వు ఇదంతా విన్నావు, ఆలోచించావు, విన్నావు, నీకు వినపడుతుంది, ఆలోచించావు, కానీ ఒప్పుకోలేదు. ఏం చెప్పిందండి బైబుల్? ఇది కదండి జ్యోతిష్యం కాదు, ముందు జరగబోయేది ముందు చెప్తామని దాన్ని చిలకని అడగటం కాదండి. దేవుడు ముందే చెప్పేశాడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో. నువ్వు విగ్రహం వల్ల పెట్టుకున్నది దాని వల్ల, పోత పోసిన దాని వల్ల నాకు అన్ని జరిగినాయని నువ్వు అనుకుంటున్నావే. నీ మెడ నరము ఎట్లాంటిదట? ఇనుము, నుదురు ఇత్తడి. నీకేం పట్టవు, వింటావు, గ్రహిస్తావు, ఒప్పుకోవంతే. ఈ జబ్బిది అని నీవు నిజమని మీరు ఒప్పుకోలేదు గనుక
తెలియని మరుగైన కొత్త సంగతులు ఇక నేను చెప్పను. దేవుడే సైలెంట్ అయిపోయాడు. ఇక చెప్పడు. మన చేత ఎందుకు చెప్పిస్తాడు? నువ్వు మారవు కదా. కానీ కృపలో ఉన్నప్పుడు సంఘానికి అన్ని జ్ఞానాలు మీ ద్వారా తెలియజేస్తాను. ఇంకొక మాట అంటాడు, ఒక మాట 10వ వచనంలో ఒక మాట చూడండి. ఈ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేనే నిన్ను పుటము వేసి తిని, నేనే ఇబ్బందుల కొలిమిలో నిన్ను పుటము వేశాను. వెండి వేసినట్లు కాదు రోయ్, ఇబ్బందుల కొలిమిలో. అయినా అయ్యారు మేమేంటి గుడికి వస్తుంది దగ్గర నుంచి మాకు ఇబ్బంది. అయితే దేవుడు నిన్ను కోరుకున్నాడు. అసలు బోధను మరుగు చేసి ఓన్లీ ఆశీర్వాదాలు, ఓన్లీ ప్రాసెస్, ఓన్లీ ఏమంటారు అద్భుతాలు అనేటువంటి ఒక జిమ్మిక్ లాంటి దాన్ని దేవుడు చేసేదాన్ని కూడా మీరే చేస్తున్నట్టు పేరు మాత్రం స్వస్థపరచు యెహోవా ఆయననే పెడతాం. ఎవరి జాలో జరిగిందంటే అయ్యగారు బాగా ప్రార్థన చేశారండి, మా దేవుడు ఏంటి కదా స్వస్థపరిచింది ఆయన. అయ్యగారు గుడి ఏర్పాటు చేయించమని దేవుడే, నిన్ను కూర్చోవడానికి ఇక్కడ తీసుకొచ్చింది దేవుడే. దేవుణ్ణి ప్రయారిటీగా హైలైట్ చేయకుండా, దేవుడు చేసిన కార్యాన్ని సమాజముల మధ్యకి వెళ్ళి ప్రకటించకుండా ఏర్పరచబడిన వారి మధ్యలోనే చెప్తే ఏంటి లాభం? వింటారు, ఓన్లీ కదా మనకు తెలుసు కదా దేవుడు ఇంతగా చేస్తాడు. బయటికి వెళ్ళి చెప్పాలి సాక్ష్యం, బయట చెప్పు. ఇలా జరిగించాడమ్మా నా విషయంలో. నేను ఎంత పాపినా తెలుసా? దేవుడులే లేడన్నాను. దేవుడు ఎవరు మనల్ని రూల్ చేయడానికి అన్నాను. మనంతటా మనం ఏదైనా చేయగలము. గంటలు వెళ్ళొస్తాం మేము స్పేస్ లిఫ్ట్ను కూడా కనిపెట్టుకుంటున్నాం. మనకి దేవుడితో పని ఏంటి అనుకున్న వాళ్ళ మెత్తిష్టులో మేము. అలాంటి మమ్మల్ని మార్చాడమ్మా దేవుడు. ఇనపలాంటి వాళ్ళం, ఇత్తడి లాంటి వాళ్ళం. అలాంటి కఠినులని మాంసపు గుండె పెట్టి మార్చాడు. ఈ సాక్ష్యం ఉన్న ఎవరి దగ్గర ఇది చెప్పమనండి ఎవరినన్నా. ఇది చెప్పరేంటండి సాక్ష్యం అనగా? కనిన వాటిని వినిన వాటిని చెప్పాలి. నా నోటితో ప్రచురం చేస్తాను. ఇవన్నీ వదిలేస్తున్నారు. అందుకే 20వ వచనం చెప్పి ముగించేస్తాను చూడండి. 20వ వచనం, ఇదే అధ్యాయంలో 20వ వచనం. అది కాదండి, 16వ వచనం. యెషయా గ్రంథం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను. అరే బాబు, నువ్వు చెట్టు కిందకి వచ్చే నీకు జ్ఞానోదయం కలిగేస్తాను చెప్పలేదట. ఆది నుండి నేను ఎక్కడ సీక్రెట్ గా మాట్లాడలేదు. భీకరుడిరా నేను, భయంకరుడిరా నేను ఎక్కడ రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని, ఏది ఆది అని మీరు అనుకుంటున్న మీ టెర్మినాలజీ, మీ లాంగ్వేజ్ లో ఆ ఆది ఉందే, అది పుట్టిన కాలము నుండి అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువైన యెహోవా అంటే ఉన్నవాడు, ఆయన ఆత్మ నన్ను పంపెను అని క్రీస్తు వారి ప్రవచన యెషయా గారి ద్వారా 400 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట ఇది. ఆది నుండి ఎలా ఉన్నాడు ఆయన? సీక్రెట్ గా లేడు. ఇలా ఎన్ని చెప్పినా మనలో మార్పు రాదు కనుకనే దేవుడు కొంతమందిని ఏం చేస్తాడంట. 2వ పేతురు గ్రంథం, వాళ్ళకి కంక్లూజన్గా ఈ మాట చెప్తున్నాను. 2వ పేతురు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి. మరియు కొద్దిమంది, ఒకటి నెంబరింగ్ అన్నాడండి, అనేకులు. నిజం చెప్పేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అబద్ధ బోధకులు పైన ఆ మాట చెప్తాడు 1వ వచనంలో. అటువలే మీలో అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీరు తమ్మును కొనిన, ఎవరిని కొన్నాడు మనల్ని? ఎవరిని కొన్నారు? యేసు ప్రభువు వారి రక్తం ద్వారా దేవుడు మనల్ని అందరినీ కొన్నాడన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తారు, విసర్జించేసి తమకు తామే శీఘ్రంగా, దేవుడన్నా కొంత ఆలోచన చేస్తున్నాడంట వీళ్ళని నాశనం చేయ. అందుకే కదా రాకడ వచ్చేయాలంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆగుతున్నారన్న చెప్తే, వీళ్ళేం చేస్తున్నారు కదా, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకోవడానికి భిన్న అభిప్రాయాలు. ఏదైనా దేవుని వాక్యమే కదా అని తీసేకండి.
వాక్యము చెప్పని దానిని పరలోకంలో ఎవరు ముందు పుట్టారు, ఎవరు వెనక పుట్టారు, ఎవరికి ఎక్కువ అధికారం, ఎవరికి తక్కువ అధికారం అనేవి అభిప్రాయాలు సంఘంలో తీసుకొచ్చి పెట్టేసి అసలు మనల్ని కొన్నది క్రీస్తు రక్తము అనే దాన్ని విసర్జన పెట్టిన ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంట, మరియు ఆ అబద్ధ బోధకులని ఎక్కువ మంది ఫాలో అవుతారంట. ఎందుకంటే వాళ్ళు పోకిరి చేష్టలు ఎక్కువ చేస్తారు. సంఘం స్టేజ్ మొత్తం ఆడేస్తారు, ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెడతారు, అరుస్తారు, కరుస్తారు, నిలబడి వాక్యం చెప్పలేరు, పట్టుమని 10 వాక్యాలు తీయలేరు. మేము ఒక వారానికి నేను నాకు తెలిసి ఒక 30-40 పేజీలు తీయాల్సి వస్తుంది. నాకే ఒక చిన్న ప్రీచర్గా ఉన్న నాకే 40 పేజీలు పడుతుంది. మరి వాక్యం బాగా చెప్పేస్తా ఉన్న వాళ్ళు, మరి వాళ్ళకి ఎంత టైం? ఎక్కువ టైం పట్టాలి కదా. సో వాళ్ళకి ఆ టైం తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే పోకిరి చేష్టలు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి నవ్వించడం, కవ్వించడం. ఎస్, కవ్విస్తున్నారు. ఇక్కడికి వచ్చి మనకి శ్లోకంలో ఉంది కదా ఒక కామెడీ ప్రోగ్రామ్, ఏంటది, జబర్దస్త్. సంఘ జబర్దస్తులు చేస్తున్నారు. నవ్వించాలి. ఇక్కడ మన లోకంలోకి వెళ్ళి నవ్వుకోలేమా? లోకంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండలేము. ఇక్కడికి వస్తే సీరియస్నెస్ ఉండాలి. బేకరుడు అయ్యో ఆ సాస్ చాలా స్ట్రిక్ట్ అంటే ఎలా ఉంటామండి? చాలా భయంగా ఉంటాం. మరి బేకరుడు దేవుడు అన్నప్పుడు, పరిశుద్ధుల మధ్యలోనే ఆయన బేకరుడు అన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఆర్ సిన్నర్స్ కదా, ఒక్కడును నీతిమంతుడు లేడు కదా, వాళ్ళ మధ్య ఇంకెలా ఉంటాడు ఆయన? కానీ మనకి ప్రేమ ఇచ్చాడు, కృప ఇచ్చాడు కదా నవ్వేసుకోండి. చాలా మంది పోకిరి చేష్టలను అనుసరించి నడుచుకుంటారు. వీళ్ళ వల్ల ఎవరికైనా వెళ్ళి వాక్యాన్ని చెప్పొచ్చారండి, మీ క్రీస్తు మంచి వాళ్ళేనండి, క్రైస్తవులు ఉన్నారే అక్కడ ఆపేది వస్తుంది. సత్య మార్గము వీరి వల్ల దూషింపబడుతున్నది. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఎక్కువ మంది అధికంగా లోబులు, పైగా వాక్యం ఏం కల్పిస్తారు? కల్పనము. రాత్రి నాకు దేవుడు ఒక మంచి వైట్ కలర్ డ్రెస్లో కనిపించాడు. ఆత్మకి డ్రెస్ ఏంటబ్బా? అసలు నువ్వు ఆత్మని చూసే కన్నులు లేవే? నీ యొక్క కంటి యొక్క కెపాసిటీ అంత కాదే. కల్పన వాక్యములు చెప్పుకొనుచు ఏం చేస్తారంటే మీ వల్ల వాళ్ళకి లాభం. అయ్యారు భలే నవ్వించారు, అయ్యారు నెమ్మదిగా ఉంది, అయ్యారని 100 రూపాయలు ఎక్స్ట్రా వేసేస్తాం, దాన్ని పట్టుకొని పోతాడు. అయ్యా కష్టపడి సువార్త చెబుతాము, మేమే డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము చెప్తాను, ఒక్కళ్ళని అవకాశం ఇస్తారా? ఎవరు? తొందరగా అనిస్తే మేము వెళ్ళిపోతాం అంటుంది. అందుకని మీ వల్ల లాభం సంపాదించుకున్నారు, వారికి పూర్వమే విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము నిద్రపోదు. ఇప్పుడు మీరు చెప్పండి, బోధకుల పరిస్థితే ఇదైతే, బల్ల తీసుకుంటున్నాం, పరీక్షించుకున్నాం, మేము ఆల్రెడీ పరీక్షించుకున్నాం కాబట్టి ధైర్యంగా వచ్చి చేతులు వేస్తున్నాం. అయ్యో ముట్టకూడదు, విరవకూడదు, నలగకూడదని శరీర పారంపర్య ఆచారాలని ఇంప్లిమెంట్ చేసుకుంటూ డబ్బుక్కున మింగేసి గుడుక్కున తాగేసి ప్రచారం చేయకుండా వెళ్ళిపోతే మీ నాశనం ఏమన్నా దాగుద్దా? మీరు సమాధానం పడరు, ఇంటిలోనే మీకు సమాధానం తెచ్చుకోరు, ఒక సహోదరుని భరించలేరు, రక్త సంబంధుల్ని భరించలేరు, మీరు ఎలా లోకంలోకి వెళ్ళి శ్రమను తట్టుకుంటారు? మీరు ఎలా క్రీస్తుని ప్రకటిస్తారు? మీరంతా కుటుంబంగా ఎప్పుడు వస్తారు? ఇంకా కుటుంబాలుగా ఆయన ఎదుట హాజరు కావాలి. మీరు ఇది ఒకవేళ విశ్రాంతి దినము అనుకుంటే, మీరు పేరు పెట్టుకున్నారు కదా ఇశ్రాయేలుకి అప్పగింపబడిన విశ్రాంతి దినాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాలని, ఆజ్ఞల్ని మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు కదా, మరి మీరెందుకు కుటుంబాలతో ఇక్కడ అటెండ్ అవ్వటం లేదు? ఇది దేవుని ఆజ్ఞ కదా. అయితే పాత నిబంధన కూడా మీరు చదవలేదా? మేము ఎంత అపరాధులం? కాబట్టి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకొని ఆయన వాళ్ళలో చేతులు ప్రార్థన చేసుకున్నారు. తండ్రి, మీరెంత బాధతో ఉన్నారు, మీరెంత వేదన పడుతున్నారు, మీ యొక్క బాధని వేదనని సంఘం ఎదుటపరచు. మీరు చెప్పమని చెప్తున్నాను తండ్రి. కొద్దిమందినైనా ఆకర్షించండి, సర్వసత్యంలోనికి నడిపించండి. ఆయన మీ పెద్ద త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బలంలో చేతులు వేస్తున్నాను. మీరు ఇచ్చిన సమయాన్ని, మీరు ఇచ్చిన పరిస్థితుల్ని, ఆయన మీరు ఇచ్చిన నెమ్మదిని వ్యర్థం చేసుకుంటూ ఈజీగా బలలో చేతులు వేయకుండా మరింతగా మమ్మల్ని శుద్ధీకరించుకుంటూ, మరింతగా మేము తగ్గింపు స్వభావంతో ఉంటాం.
మాలో ఉన్న జీవపు డంబాన్ని తీసివేసుకుంటూ నేత్రాశను శరీరాశను కూడా నైనా సిలువ వేసి కొట్టుకొని నైనా మా సిలువని మేము మోసుకొని నిన్ను వెంబడించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని ప్రార్థనని పెట్టుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.